ఆదాము హవ్వ కథ మరియు సృష్టి కథ. ప్రారంభంలో దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. 6 రోజుల్లో ఆయన ఆకాశం, భూమి, సముద్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు మరియు ఆహారంగా ఉపయోగించే పండ్లను సృష్టించాడు. 7వ రోజున ఆయన విశ్రమించాడు. ఆపై దేవుడు తన స్వరూపంలో ఒక మనిషిని సృష్టించాడు. ఆ మనిషి పేరు ఆదాము. దేవుడు అతనిని ఏదెను తోటలో ఉంచాడు. ఆ తోట అందమైన చెట్లు, నదులు, పండ్లు, పూలు, జంతువులతో నిండి ఉండేది. కానీ దేవుడు ఆదామును ఒక హెచ్చరిక ఇచ్చాడు. తోట మధ్యలో ఉన్న జ్ఞానవృక్షం నుండి పండ్లు తినవద్దని చెప్పాడు. ఆదాముకు తోడుగా దేవుడు హవ్వను సృష్టించాడు. ఇద్దరూ ఆనందంగా ఆ తోటలో జీవిస్తూ దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారు. కానీ ఒకరోజు పాము హవ్వను వచించి జ్ఞానవృక్షపు పండు తినాలని చెప్పింది. హవ్వ ఆ పండును తిన్నది. తరువాత అది ఆదాముకు కూడా ఇచ్చింది. పండును తిన్న వెంటనే వారి కళ్ళకు జ్ఞానం కలిగి తమ నగ్నత్వం తెలిసింది. వారు ఎగుసు ఆకుచీరలు కట్టుకున్నారు. దేవుడు ఈ విషయం తెలుసుకొని ఆదాము హవ్వ చేసిన తప్పుకు శిక్షగా వారిని తోట నుండి బయటికి పంపించాడు. ఈ సంఘటన ద్వారా పాపం ప్రపంచంలోకి వచ్చింది. కానీ దేవుడు తరువాత ఈ లోకాన్ని రక్షించడానికి తన ప్రణాళికను మొదలుపెట్టాడు.